హలో ఫ్రెండ్స్, అమ్మ అయితే ఎర్లీ మార్నింగే లెగిసి ఫ్రెష్ అయిపోయి రైసు, పప్పు, పూర్ణం బూరెలు అయితే వండేసుకుంది. ఎందుకంటే దేవుడికి నైవేద్యం పెట్టడం కోసం. ఆల్రెడీ నా ఉగాది లాంగ్ వీడియోలో షేర్ చేసుకున్నాను మేము నైవేద్యం ఎందుకు పెట్టుకుంటాం అన్నది. నైవేద్యం అయితే ఉగాది ముందు రోజు పెట్టుకోవాలి. అప్పుడైతే అమ్మ అయితే పెట్టలేదు, ఎందుకంటే మా చెల్లికి పెళ్లి కుదిరిందని. ఇంకా విఘ్నేశ్వరుడు బియ్యం కూడా కట్టామని చెప్పి ఇప్పుడు ఈ నైవేద్యం పెట్టుకున్నప్పుడైతే కంపల్సరీగా కోడిని అయితే కోసుకోవాలి. విఘ్నేశ్వరుడు బియ్యం కట్టాక ఇంట్లో ఎన్వి వండుకోకూడదు, ఇంకా తినకూడదు కాబట్టి ఇంక అప్పుడైతే నైవేద్యం పెట్టలేదు. ఇంకా మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన ఒక 15 డేస్కి అయితే ఇప్పుడు నైవేద్యం పెట్టింది. దేవతలకి అయితే నైవేద్యం పెట్టేసుకుని కంపల్సరీగా సాంబ్రాయిని అయితే వేయాలి. పూజ కట్ట ఏముండదండి, మామూలుగా దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టడమే. కోడిని అయితే ఇంటికి తీసుకురాలేదండి, ఎందుకంటే మేము గుడికి వెళ్ళాలి కాబట్టి. కోడిని తీసుకొస్తే మళ్ళీ దండం పెట్టుకుని కోడిని తీసుకుని చికెన్ షాప్కి వెళ్ళి అక్కడ కొట్టించాలంటే కొంచెం టైం పడుద్ది. అందులోనూ ఈరోజు సండే కాబట్టి ఇంకా ఎక్కువ టైం పడుద్దని ఇంకా మా డాడీ అక్కడ ఒకసారి కోడిని దండం పెట్టేసుకుని ఇంకా అక్కడైతే కొట్టించేశారు. కొట్టించి చికెన్ అయితే ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పుడైతే గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. ప్రతి ఇయర్ అయితే మా అమ్మ డాడీ అయితే ఈ గుడికి అయితే వెళ్తారు. చిన్నప్పుడైతే మేము కూడా వెళ్ళేవాళ్ళము. ఇంక ఇప్పుడు మ్యారేజ్ అయిపోయాక వెళ్ళడం కుదరట్లేదు. ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాం కాబట్టి మేము కూడా వెళ్ళాము. అమ్మ డాడీతో అయితే నేను మా పాప కూడా వెళ్ళాము. ఇంకా బయటికి తీసుకొస్తే మా పాప ప్రపంచమంతా దాందే అన్నట్టు తెగ పరిగెట్టేస్తుంది. ఇంకా చేతికి కూడా దొరకదు, అంతలా పరిగెట్టేస్తుంది. పాపని దండం పెట్టుకో ఫోటో తీస్తానన్నా నిలబడదు. బయట ఒక వాటర్ ట్యాప్ ఒకటి చూసింది, ఇంకా దాని దగ్గరికి పరిగెడతా ఉంది. ఇంకా మేమైతే ఇక్కడ దండం పెట్టేసుకుంటున్నాము. మా అమ్మ అయితే ప్రతి ఇయర్ దేవుడికి చీర గాజులు అయితే పెడుద్ది. ఇంక ఈ ఇయర్ కూడా అలాగే పెట్టింది. చూసారా నైవేద్యం ఎలా పెట్టుకున్నారో. కొంతమంది అయితే ఈ విధంగా నైవేద్యం దేవుడి దగ్గర అయితే పెట్టుకుంటారు. ఇంకైతే మొక్కుకున్న వాళ్ళు అయితే కోడిని తెచ్చుకుని దేవుడి దగ్గర మొక్కుకుని బయట అయితే కోసుకుంటారు. ఇంకా గుడి ఎదురుగుంట పోతురాజు బాబు ఉంటారు, అక్కడ కూడా దండం పెట్టుకుని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంటికి. గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే అమ్మ అయితే ఫిష్ పులుసు, మటన్ లివర్ ఫ్రై అయితే వండుతుంది ఆఫ్టర్నూన్ లంచ్లోకి. ఇంకా మేము నైవేద్యం పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ కర్రీ అయితే ఇప్పుడు వండట్లేదు. ఆ చికెన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసింది. ఇప్పుడు ఇంకా అంత టైం లేదని చెప్పి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఫిష్ పులుసు, మటన్ లివర్ ఫ్రై, ఇంకా నైవేద్యంలో బూరెలు పెట్టుకున్నాం కదా, ప్రసాదాన్ని అయితే పొద్దున్న తినలేదు. హడావిడిగా గుడికి అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడైతే లంచ్లో అయితే తింటున్నాను. వేడివేడి అన్నంలో చేపల పులుసు బాగుంటుంది. అలాంటిది మా అమ్మ చేసే చేపల పులుసు ఇంకా బాగుంటుంది. అది ఎలా చేయాలన్నది ఆల్రెడీ ఒక వీడియోలో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.